పేరు మిర్యాల వీరభద్రం అండి. హైదరాబాద్ నుంచి వచ్చిన. మా భార్య మరణించిన తదనంతరం వచ్చి చూడాలనిపించింది. ఇదే మొదటిసారిగా నేను వస్తున్నాను. సో చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్న ప్రతి విషయాన్ని. ఆశ్రమం ఉన్నది, ప్లస్ హాస్పిటల్ గురించి బాగా చూస్తున్నారు. ట్రీట్మెంట్ అవసరం వస్తే బయటకు తీసుకొచ్చి రెఫర్ చేస్తున్నారు. సో ఇలాంటిది చాలా బాగా అనిపించింది. కొంచెం ఏదో నాకు తోచిన ఆ పండ్లు ఫలాలు తెచ్చి ఏదో తృప్తి కోసం కొంచెం మిగిలిన బట్టలు తీసుకొని వచ్చి మా ఆవిడై ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతున్నది. ఇక్కడి వాతావరణం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. వచ్చింది నేను మొదటిసారైనా, చూసింది మొదటిసారైనా, మళ్ళీ రావాలేమో, వచ్చి ఎప్పుడో నా వీలైనప్పుడు వచ్చి అన్నదాన కార్యక్రమం చిన్నపాటుగా నా వరకు అయితే పెడదామనే ఆలోచనలో ఉన్నాను. ఇక్కడ బాగా సేవా సదనం బాగుంది. సేవలు చేయడం కూడా చాలా చాలా బాగా నచ్చింది. మళ్ళీ మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఇవంతా బాగుంది, చాలా బాగుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.